హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి. జై హో భారత్. 2020 వరల్డ్ కప్ ఛాంపియన్గా టీమిండియా ఉత్కంఠ పోరులో సౌత్ ఆఫ్రికాపై గ్రాండ్ విక్టరీ. 17 ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలో పొట్టికప్పు. ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత. 2004 ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా వైఎస్, పార్టీ అధ్యక్షుడిగా డిఎస్ రాజకీయంలో చెరగని ముద్ర వేశారు. మాజీ ఎంపీ రాథోడు రమేష్ హఠన్ మరణం. నిన్న తెల్లారుజామున గుండెపోటు మృతి. ఆషాఢానికి ముందా తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ. వచ్చే నెల 6 నుంచి ఆషాఢం స్టార్ట్. కంటోన్మెంట్ విలీనానికి ఓకే ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణతో పాటు మరో 8 రాష్ట్రాల్లోని భూములను స్టేట్స్ కి అప్పగింత. మన తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు ఇప్పుడు రక్షణ శాఖలో ఉండేవి ఇప్పుడు రాష్ట్రానికి వర్తిస్తాయి. 5 జవాన్ల మృతి. నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంక్. లడాక్ లో సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండగా ప్రమాద ఘటన. ప్రేయసితో సన్నిహితంగా ఉంటున్నాడని ఇంటర్ విద్యార్థిని హత్య చేసిన స్నేహితుడు. ఫ్రెండ్స్ తో కలిసి బీరు బాటిళ్లతో దాడి, అనంతరం రైల్వే ట్రాక్ పై పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.